హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. ప్రసంగి గ్రంథాన్ని రాజైన సొలొమోను రాశాడు. ఈ గ్రంథం మొత్తం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుపుతుంది. ఈ లోకం అనిశ్చితమైనది, మనిషి జీవితం క్షణభంగురమైనది. దేవుడు లేకుండా చూస్తే జ్ఞానం, సంపద, శ్రమ అన్నీ వ్యర్థమే. ఈ అధ్యాయంలో జీవితం చాలా చిన్నది అని తెలుపుతూ ఉంది. మరణం అందరికీ తప్పనిసరి అని తెలుస్తుంది. కాబట్టి జీవించి ఉన్నప్పుడే దేవుడిచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవాలి. నీ చేతికి చేయుటకు దొరికిన పని అనగా దేవుడు మనకు ఇచ్చిన అవకాశం, బాధ్యత, సేవ అని అర్థం. ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన పని ఉంది. ఆ పనిని శక్తిని బట్టి సంపూర్ణమైన అంకిత భావంతో చేయాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారం మీరు ఏ పని చేసినా మనుషులకు కాదు, ప్రభువుకే చేసినట్లుగా హృదయపూర్వకంగా చేయండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. సమయం ఉన్నప్పుడే దేవుడు మనకు అప్పగించిన పనిని నిర్లక్ష్యం చేయక దేవుని పనిని భక్తి శ్రద్ధలతో శక్తి వంచన లేకుండా చేయాలి. మానవుని జీవితం క్షణభంగురం అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది మానవ జీవితం అన్నదే సత్యం. ఈ చిన్ని జీవితంలో రక్షించబడిన జాబితాలో చేర్చబడ్డాము అంటే దాని వెనుక మనలను అమితంగా ప్రేమించిన తండ్రి అయిన దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి మన కోసం భూమి మీదకి పంపడం. ఆయన వచ్చి తన ప్రాణాన్ని మనందరి కొరకు వెల చెల్లించి పాపపు బానిసత్వం నుండి విమోచన ఇచ్చాడు. కనుక దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేయకుండా మనలో ఉన్న అలసత్వాన్ని తీసివేసుకుని అంకిత భావంతో మన శక్తి కొలది దేవుడు మనకిచ్చిన పనిని చేయుటకు వెనుకాడకూడదు. ఆమేన్.